టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేష్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి తెలివి తక్కువతనంతో 3 గంటలు చాలు అని మాట్లాడడంతో అసలు రూపం బయటపెట్టారని తెలిపారు. రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ చాలన్న రేవంత్ వ్యాఖ్యలు అద్దంకి దయాకర్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రశ్నిస్తే దురుసుగా అగౌరవంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరెంటు కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటే దాని మీద బురద చల్లడం రేవంత్ అవివేకానికి నిదర్శనమని విమర్శలు గుప్పించారు. కరెంటు ఉద్యమంపై సీఎం కేసీఆర్ మీద నిందలు వేయడం దుర్మార్గమని సీరియస్ అయ్యారు. అధికార ప్రతినిధులు ఒక ఆమె సుజాత అని చెప్పి మాట్లాడుతూ మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 3 గంటలు అని అన్నారు. అసలు ఉచితంగా ఇవ్వద్దని చెప్పేసి మా ఢిల్లీ డెక్లరేషన్ ఉన్నది, అందుకే మేము కేంద్రంలో ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు మేము పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదు, సోనియా గాంధీ గారే ఈ యొక్క ఉచిత విద్యుత్కి వ్యతిరేకము అని సుజాత గారు స్వయంగా చెప్పారు. మరొక అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ రైతులకు ఎందుకు ఉచితంగా ఇవ్వాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికాలో చంద్రబాబు అభిమానులు ఏర్పాటు చేసిన మీటింగ్లో చంద్రబాబు శిష్యునుగా కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ని అక్కడ ప్రవేశపెట్టిండు. ఆయనే 3 గంటలు సరిపోద్దని చెప్పేసి అనాలోచితంగా మాట్లాడిందని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా కావాలని రైతాంగానికి నష్టపరిచే ఉద్దేశంలో మన మీద ఈ యొక్క ఇక్కడున్న ప్రభుత్వం మీద తిట్ల పురాణం ఎత్తుకునే భాగంగా 3 గంటలే చాలు, 24 గంటలు అనవసరంగా ఇస్తానని చెప్పి మాట్లాడిండు. దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఒక ఆమె సుజాత అని చెప్పి మాట్లాడుతూ మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 3 గంటలు